Welcome to 24 Technologies. Now we are going to dive into Amazon S3. Okay, and this is more important topic in Amazon Cloud and important అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా అని మనం అనుకోవచ్చు. అంటే ప్రాపర్గా వింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. అమెజాన్ S3 అమెజాన్ S3 స్టాండ్స్ ఫర్ S3 స్టాండ్స్ ఫర్ ఎస్ అంటే ట్రిపుల్ ఎస్. ఎస్ 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 ట్రిపుల్ ఎస్ అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. అండ్ ఇక్కడ ఏం రాశాను ఒకటి అబ్జర్వ్ చేయండి. డు నాట్ కంపేర్ విత్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ అంటే ఏ వాల్యూమ్స్? ఈబిఎస్ వాల్యూమ్స్. ఈబిఎస్ వాల్యూమ్స్ తోటి కంపేర్ చేసుకోకండి. ఈబిఎస్ వాల్యూమ్స్ ఆర్ నెట్వర్క్ డ్రైవ్స్. ఈబిఎస్ వాల్యూమ్స్ నెట్వర్క్ డ్రైవ్స్. ఇక్కడ యూజ్ చేసేవి స్టోరేజ్ క్లాసెస్. బోత్ ఆర్ డిఫరెంట్. వాల్యూమ్స్ అండ్ S3 బోత్ ఆర్ డిఫరెంట్. బాలకృష్ణ అంటాడు కదా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. ఆ టైప్ లో బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, అమెజాన్ స్టాండ్స్ ఫర్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. వీటిలో ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం, ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ S3 అంటే ఏంటి అనే దాని గురించి మనము తెలుసుకుందాం. ఇది అమెజాన్లో దాంట్లో ఉన్న పాపులర్ సర్వీసెస్లో లైక్ EC2 ఎంత పవర్ఫుల్లో, IAM ఎంత పవర్ఫుల్లో, అంటే పాపులర్ సర్వీసెస్ వాడు ప్రొవైడ్ చేసే పాపులర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది S3 అనేది కూడా ఒక ఇంపార్టెంట్ సర్వీస్. దేంట్లో? అమెజాన్లో. అండ్ ఇక్కడ ఒక టాపిక్ మనము రాసుకుంటూ వెళ్దాం. స్కేలింగ్. ఓకే, స్కేలింగ్ అంటే ఏంటి? స్కేలింగ్ అంటే నార్మల్గా మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో యూజ్ చేసిన ఆ స్కేల్ కాదు ఆయన. స్కేలింగ్ అంటే ఏంటి అంటే మనకు ఇప్పుడు అడిషనల్గా నీ దగ్గర 16 GB పెన్ డ్రైవ్ ఉంది అని, నీ దగ్గర డేటా ఎక్కువ ఉంది, ఏం చేస్తావు? యు గో విత్ 32 GB. ఈ రకంగా పెంచుకుంటూ వెళ్తావు కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా S3 బకెట్లో నువ్వు ఏవైనా స్టోర్ చేసుకుంటూ ఉంటే నువ్వు మాన్యువల్గా ఏం దాన్ని స్కేల్ చేయాల్సిన అవసరం లేదు, పెంచాల్సిన అవసరం లేదు. అదేం చేస్తుంది అంటే బై డిఫాల్ట్గా నువ్వు ఎంత అప్లోడ్ చేసినా కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ అప్లోడ్ చేసిన దాంట్లో సైజ్ను బేస్ చేసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏం బేస్ చేసుకుంది అంటే స్పీడ్. అంటే ఆ డ్రైవ్ స్పీడ్ను స్పీడ్ అని వచ్చింది, సారీ, స్పీడ్ని బేస్ చేసుకుంటుంది. అంటే సైజు, స్పీడ్ అండ్ సపోర్ట్ చేయడం అంటే ఆప్స్ సపోర్ట్ చేయడం. అట్ ది సేమ్ టైం ఫ్రేమ్ సైజ్ అంటే నీ త్రూపుట్స్ ఫ్రేమ్ సైజ్. వీటినన్నింటినీ సపోర్ట్ చేసుకుంటూ నువ్వు అది ఎంతసేపు యూజ్ చేసుకుంటున్నావు, టైం. ఈజ్ దట్ 1 minute ఆర్ 1 day, 1 year, 10 years, ఎన్ని ఇయర్స్ యూజ్ చేసుకుంటున్నావు అండ్ ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్లో నువ్వు నీ డేటాను ప్లేస్ చేస్తున్నావు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ స్కేలింగ్ అనేది వర్క్ అవుతుంది. స్కేల్ అంటే ఇది ఇన్ఫైనైట్ అని కూడా అనొచ్చు. ఇన్ఫైనైట్ అని కూడా అనొచ్చు. అంటే దీనికి ఏం లిమిటేషన్స్ లేవు, నో లిమిట్స్. నువ్వు ఎంతైనా చేసుకో, వాడు సపోర్ట్ చేస్తాడు అమెజాన్ వాడు. నాట్ ఓన్లీ ఇన్ అమెజాన్లో అయితే S3 ఈ రకంగా నాకు GCP, అజూర్లో దే ఆర్ సపరేట్. ఓకే, ఈ రకంగా లిమిట్స్ అనేటివి లేవు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అంటే లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ యూజింగ్ S3 నవేడేస్. చాలా వెబ్సైట్స్ ఏవి యూజ్ చేస్తున్నాయంటే S3ని యూజ్ చేస్తున్నాయి. అండ్ ఇవి థర్డ్ పార్టీ అనుకోండి, థర్డ్ పార్టీ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ అమెజాన్లో కూడా నువ్వు ఈ S3ని ఇంటిగ్రేషన్స్ పర్పస్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు కదా. 100% మనం యూజ్ చేస్తాం. వితౌట్ S3 చాలా సర్వీసెస్ మనము యూజ్ చేయలేమని కాదు, కంపల్సరీ ఇది మనకు అంత హెల్ప్ చేస్తుంది. అంటే నీ డేటాను స్టోర్ చేయడానికి కానీ, నీ కోడ్ రన్ చేయడానికి కానీ, డేటాబేస్ ఏవైనా కూడా స్టోరేజ్ క్లాసెస్, జనరల్ పర్పస్ స్టోరేజ్ కావచ్చు,
గ్లేషియర్ కావచ్చు, అంటే విచ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ యు ఆర్ గోయింగ్ టు చూజ్ అనేది. అండ్ ఓకే, సమ్ యూస్ కేసెస్ చూద్దాం. స్టోరేజ్ లో యూస్ కేసెస్ చూద్దాం. S3 యూస్ కేసెస్, S3 యూస్ కేసెస్ కొన్ని చూద్దాం. దీంట్లో S3 యూస్ కేసెస్ అంటే ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తాము అని చెప్పేసి ఒక సింపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా థియరిటికల్ గా కదా మనం చెప్పుకునేది. నువ్వు ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, స్టోర్ అంటే ఏంటి? స్టోరేజ్, స్టోరేజ్ అండ్ బ్యాకప్ పర్పసెస్, బ్యాకప్ పర్పసెస్, బ్యాకప్ పర్పసెస్ నేను యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు డిజాస్టర్ రికవరీ అంటే ఏది అంటే, ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో నేను ఇంకొక ప్లేస్ లో కూడా పెట్టుకొని ఉంటాను అనుకోండి. ఇది ఒక ప్లేస్, ఇది ఒక ప్లేస్, అంటే నాది ఒకటి డౌన్ అయినా కూడా డిజాస్టర్ రికవరీ, డిజాస్టర్ రికవరీకి కూడా నేను S3ని యూజ్ చేస్తాను. అండ్ సమ్ టైమ్స్ ఆర్కైవ్, అంటే నువ్వు రెగ్యులర్ గా అది యూజ్ చేయట్లేదు. సమ్ ఏబిసిడి అనే డేటా ఉంది, ఏబిసిడి అనేది, ఇది ఎగ్జాంపుల్, ఏబిసిడి డేటాలు ఉండవు. ఓకే, ఏబిసిడి అనే డేటా ఉంది అనుకోండి. ఆ ఉన్నదాన్ని నువ్వు ఒక 30 డేస్ యూజ్ చేసినావు అండ్ 90 డేస్ యూజ్ చేసినావు, తర్వాత యూజ్ చేయట్లేదు. యూజ్ చేయకపోతే దాన్ని ఏం చేస్తావు అంటే నువ్వు ఆర్కైవ్ చేస్తావు. ఆర్కైవ్ చేస్తావు. ఆర్కైవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నీకు 100 రూపీస్ పడింది అనుకోండి, ఇక్కడ మేబీ 20 లేకపోతే 10 రూపీస్, 30 రూపీస్ ఈ రకంగా పడొచ్చు. అంటే నువ్వు యూజ్ చేయడం లేదు, బట్ నువ్వు అది పెట్టుకొని ఉండాలి. దానికి కూడా స్పెసిఫిక్ గా మనం లిమిటేషన్స్ పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 90 డేస్ ఇది స్టోరేజ్ ఆర్కైవ్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా మనం పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకా దేనికి యూజ్ చేస్తామంటే స్టాటిక్ వెబ్సైట్స్, స్టాటిక్ వెబ్సైట్స్ అండ్ ఇంకా సాఫ్ట్వేర్ డెలివరీస్, సాఫ్ట్వేర్ డెలివరీ, సాఫ్ట్వేర్ డెలివరీస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ హైబ్రిడ్ క్లౌడ్స్, హైబ్రిడ్ స్టోరేజ్ క్లౌడ్. హైబ్రిడ్ స్టోరేజ్ క్లౌడ్ అంటే, ఇక్కడ హైబ్రిడ్ అంటే ఏంటి? మనం వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైబ్రిడ్ మాట్లాడుతున్నాం అంటే, ఒక రోజు ఇంట్లో వర్క్ చేస్తాము, ఒక రోజు ఆఫీస్ లో వర్క్ చేస్తాము అన్నట్టు హైబ్రిడ్ అనేది ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే హైబ్రిడ్ ఏంటి అంటే, నీకు ఆన్ ప్రెమ్, నీ ఆఫీస్ ఆన్ ప్రెమ్ లొకేషన్ ఏదైతే ఉందో, ఆన్ ప్రెమ్ అంటే నీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా నీవు ఓన్ డేటా సెంటర్ ఉండొచ్చు. అంటే నీ ఓన్ డివైజెస్, ఓన్ స్విచెస్, ఓన్ స్టోరేజ్ బాక్సెస్, ఓన్ నెట్వర్కింగ్ సెటప్స్ మొత్తం అవన్నీ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ అండ్ ఇక్కడ నీకు క్లౌడ్ ఉంది, ఇక్కడ నీకు క్లౌడ్ ఉంది. ఈ రెండింటిలో నువ్వు మెర్జింగ్ టైంలో కానీ, లేదు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మెర్జ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే రెండు యూజ్ చేసుకుంటావు అనే టైంలో కూడా నాకు S3 బకెట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా ఏవి? అప్లికేషన్ పోస్టింగ్స్, యాప్ పోస్టింగ్స్, యాప్ పోస్టింగ్స్ అండ్ ఇంకా ఏమనుకోవచ్చు? మీడియా. మీడియా అంటే మనం టీవీలో వచ్చే మీడియా కాదు. మీడియా హోస్టింగ్ అంటే ఇక్కడ నువ్వు ఈ స్టోరేజ్, మీడియా స్టోరేజ్ అంటే ఏంటి అంటే, నువ్వు లైక్ వీడియోస్ అండ్ ఇమేజెస్ ఇవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇంకొకటి, ఈ వీడియోని స్టోర్ చేసుకుంటున్నాం. ఈ ఒక సింగిల్ బకెట్ ఏదైతే ఉందో, సింగిల్ బకెట్, సింగిల్ ఆబ్జెక్ట్, ఒక సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, అది లాస్ట్ లో డిస్కస్ చేద్దాం అండి. సింగిల్ ఆబ్జెక్ట్ గురించి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి కదా. ఓకే, ఇక్కడ మనకు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనేవి మనకు తెలుసు. డైరెక్టరీస్ లైక్ లినక్స్ లో మనం ఫైల్స్, డైరెక్టరీస్ ఏ రకంగా అంటామో, మనం విండోస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికల్లా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని చెప్పేసి అంటుంటాం కదా. ఫోల్డర్స్ అని చెప్పేసి అంటుంటాం. ఇక్కడ నేను S3కి వచ్చేసరికల్లా ఈ ఫైల్స్ నేనేం కాల్ చేస్తానంటే ఆబ్జెక్ట్ అని కాల్ చేస్తాను. ఆబ్జెక్ట్ ఏమని కాల్ చేస్తాను? ఆబ్జెక్ట్ అని కాల్ చేస్తాను. అండ్ ఫోల్డర్ నేను ఏం కాల్ చేస్తాను అంటే డైరెక్టరీస్, బకెట్స్ అని కాల్ చేస్తాను. ఓకే, ఈ డైరెక్టరీస్ నేను ఏమని కాల్ చేస్తాను? బకెట్స్ అని కాల్ చేస్తాను. అండ్ ఫైల్స్ వచ్చేసి నేను ఆబ్జెక్ట్స్ అని కాల్ చేస్తాను. ఇవి ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటంటే, నాకు రీజియన్ స్పెసిఫిక్, నాకు ఎన్ని రీజియన్స్ ఉన్నాయి? లైక్ హైదరాబాద్ అని ఒక రీజియన్ ఉంది, కేప్ టౌన్ అని చెప్పేసి ఒక రీజియన్ ఉంది, నార్త్ వర్జీనియా, ఓహియో, ముంబై, ఈ రకంగా నాకు
చాలా రీజియన్స్ ఉన్నాయి. చాలా రీజియన్స్ ఉన్నాయి. బట్ ఈ S3 అనేది నాకు గ్లోబల్లీ వర్క్ అవుతుంది. గ్లోబల్‌గా వర్క్ అవుతుంది. బట్ నీకు పైన చూపించినప్పుడు రీజియన్‌లో నువ్వు హైదరాబాద్‌లో సెలెక్ట్ చేసుకున్నట్టే చూపిస్తుంది. కానీ హైదరాబాద్‌లో సెలెక్ట్ చేసుకున్నా అది ముంబైలో గూడా ఉంటుంది. అండ్ ఓహియోలో గూడా ఉంటుంది. కేప్ టౌన్‌లో గూడా ఉంటుంది. గ్లోబల్‌గా వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే నార్మల్‌గా ఐఐఎం గాని హ్మ్. రౌట్ 53 ఇలాంటివి నేను క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా పైన గ్లోబల్ అని కనిపిస్తది. ఇక్కడ నాకు గ్లోబల్ అని కనిపించదు. బట్ ఇది ఏ రీజియన్‌లో నువ్వు క్రియేట్ చేసినా కూడా అన్ని రీజియన్‌లలో దాని ఆపరేషన్స్ గాని, దాన్ని డిలీట్ చేయాలనుకున్నా, క్రియేట్ చేయాలనుకున్నా, ఎడిట్ చేయాలనుకున్నా, అప్‌లోడ్ చేయాలనుకున్నా వాటెవర్ యూ కెన్ డూ ఇన్ ఎ రీజియన్. బట్ అది ఎఫెక్ట్ అనేది గ్లోబల్లీ ఉంటుంది. అండ్ యూనిక్‌గా నేమ్ ఉండాలి. యూనిక్ నేమ్. ఈ S3 బకెట్ నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తున్నావో ఒక జనరల్ పర్పస్ బకెట్, ఒక బకెట్‌ను నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఈ బకెట్ అనే దానికి యూనిక్ నేమ్. యూనిక్ నేమ్. ఓకే. అది కూడా ఎలా ఉండాలంటే మినిమమ్ 3-63 క్యారెక్టర్స్. క్యారెక్టర్సో, లెటర్సో ఏదో ఒకటి అనుకోండి. ఓకే. యూనిక్ నేమ్ ఉండాలి. అండ్ యూనిక్‌గా 3-63 లెటర్స్ మధ్యలో ఉండాలి. ఈ నేమ్ మీరిచ్చేది కూడా యూనిక్ గానే ఉండాలి. లైక్ నీ సేమ్ అకౌంట్‌లో ఇప్పుడు నేను 24 టెక్ అనేది నా అకౌంట్ అనుకుందాం. నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్. నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఈ అకౌంట్‌లోనే నేను లైక్ రఘువీర్ 1, 2, 3, 4, 5, 6 అని ఏదో ఒక బకెట్ క్రియేట్ చేసిన. సేమ్ ఈ 1, 2, 3, 4, 5, 6 అనేది ఇప్పుడు సపోజ్ నువ్వు ఒకరు ఉన్నావు ఎవరో ఓకే. ఒక ఎవరు అనుకుందాం నా స్టూడెంట్స్ పేరు తీసుకుందాం. అశ్వత్ అని చెప్పేసి ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ అశ్వత్ అనే అబ్బాయి వాడి అకౌంట్‌లో క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. అంటే అకౌంట్‌లలో అయినా నీ అకౌంట్‌లో అయినా యూనిక్‌గా ఉండాల్సిందే. తన అకౌంట్‌లో కూడా ఈ నేమ్ అనేది గ్లోబల్లీ నువ్వు పెట్టే పేరు యూనిక్‌గా ఉండాలి. అందుకనే ఇంత పెద్దది మనకిస్తున్నాడు. 3-63 అని చెప్పేసి. ఓకే. మీరు సెర్చ్ చేసుకోవడము, అది తీసుకోలేదు అంటే లిటిల్ బిట్ మోడిఫికేషన్ చేసుకొని మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ నేమ్ ఇచ్చుకోవడం. రైట్? ఇది. ఈ రకంగా మనం చేస్తాం. అండ్ ఇంకొకటి ఇక్కడ కొంతమంది ప్రభుత్వాలు ఏం చేస్తుంటారంటే ఐపీ అడ్రెస్ నేమ్ 192.168.1.10 అని చెప్పేసి ఏదో ఒక ఐపీ అడ్రస్ ఉంది. వాడు యూజ్ చేసే ఐపీ అడ్రస్. అది ఇయడానికి కూడా ట్రై చేస్తుంటారు. బట్ 100% అది తీసుకోదు. ఐపీ అడ్రస్‌లో ఇవ్వకూడదు. అండ్ ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్ అండ్ నంబర్. ఈ రెండిటితో స్టార్ట్ చేయొచ్చు. వేరే రకంగా నువ్వు క్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా ఇది సపోర్ట్ చేయదు. అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఆబ్జెక్ట్ అనేది మనకు తెలిసింది కదా! ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనే దానికి ప్రతి ఒక్కదానికి యూనిక్ యూఆర్ఎల్ ఉంటుంది. యూనిక్ యూఆర్ఎల్. ఈ సేమ్ యూఆర్ఎల్‌ను నువ్వు ఇంటర్నల్‌గా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎక్స్‌టర్నల్‌గా అంటే నీ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలంటే నువ్వు పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. పబ్లిక్ యాక్సెస్. నీ వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి అంటే. వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి అంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పాత్ కూడా ఉంటది. పాత్. లైక్ మీరు ఏదైనా మీ విండోస్ దాంట్లో ఒక ఫోల్డర్‌లో ఒక ఫైల్‌ని సెర్చ్ చేసినారంటే దానికి ఎట్లుంటది పాత్? యూజర్స్ ఇప్పుడు డెల్ ల్యాప్‌టాప్ మీరు యూజ్ చేస్తున్నారు. ఓకే. డెల్ ల్యాప్‌టాప్ మీరు యూజ్ చేస్తున్నారనుకో. డెల్ యూజర్స్ అండ్ ఫోల్డర్ వచ్చేసి 24 టెక్ అనుకుందాం. దానిలో సబ్ ఫోల్డర్ ఇంకోటుంది. రఘువీర్ అనే ఫోల్డరు. అక్కడ నేను ఒక ఫైల్‌ని పెట్టినాను. ఏది చదువుకోండి ఫస్ట్ అనే ఫైల్‌ని పెట్టాను. అంటే ఇదంతా ఏంది? దాని పాత్ అంటే డెల్ అనే దాంట్లో, యూజర్స్ అనే దాంట్లో, 24 టెక్ అనే దాంట్లో, రఘువీర్ అనే దాంట్లో ఇది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీకు పాత్స్ ఈ రకంగానే ఉంటాయి. అంటే మీరు ఒక బకెట్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆ బకెట్‌లో ఫోల్డర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్‌లో సబ్ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సబ్ ఫోల్డర్‌లో నీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఈ రకంగా. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి క్రియేట్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ డిలీట్ చేయాలి అంటే దాంట్లో ఆ బకెట్‌లో మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దీన్ని డైరెక్ట్‌గా డిలీట్ చేద్దామంటే అది అలౌ చేయదు. ఫస్ట్ వాట్ యూ హావ్ టు డూ ఎంప్టీ చేయాలి బకెట్‌ని. ఎంప్టీ. ఎందుకంటే అది బాబు దీనిలో బకెట్‌లో ఏదో ఉంది అని చెప్పేసి నీకు ఎర్రర్ కాదు చూసుకో ఫస్ట్. నీ బకెట్‌లో ఏవో ఉన్నాయి. ఆ బకెట్‌లో నువ్వు డైరెక్ట్‌గా చూసుకోకుండా నువ్వు డైరెక్ట్‌గా డిలీట్ నీ కంటెంట్ ఏదైనా మిస్ కావడానికి స్కోప్ ఉంటది.
నీ కంటెంట్ మిస్ కావడానికి స్కోప్ ఉంటది. కాబట్టి ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకో. దాన్ని ఎంప్టీ చేసుకొని వచ్చిన తర్వాత నీ బకెట్‌ని డిలీట్ చేసుకో అని చెప్పేసి కూడా చెప్తుంది. అండ్ వన్ సింగిల్ ఆబ్జెక్ట్. ఈ వన్ సింగిల్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత నేను పెట్టుకోవచ్చు. దానికి కూడా అంటే వన్ సింగిల్ ఆబ్జెక్ట్‌కు సైజ్ ఎంత పెట్టుకోవచ్చు అంటే 5 టీబీ వరకు నేను పెట్టుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 500 జీబీ. ఇది చాలా పెద్దది. చాలా పెద్దది. వన్ సింగిల్ ఆబ్జెక్ట్‌కి నీకు 5 టీబీ అంటే దట్స్ నాట్ ఎ జోక్. 500 జీబీ ఫైల్ ఒకటంటే మనం అంత పెద్దది పెట్టుకోము. ఓకే. బట్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్‌ను 500, 5000, 100 జీబీ అంటే 5 టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వీడేం చెప్తాడంటే, బాబు నేను అంతవరకు సపోర్ట్ చేస్తాను. బట్ ఈ 5 టీబీ అనేది సింగిల్ ఆబ్జెక్ట్ నువ్వేం చేయాల్సి ఉంటదంటే అప్‌లోడ్ చేసేటప్పుడు. నువ్వు అప్‌లోడ్ ఒక ఫైల్ చేసుకుంటున్నావంటే, నువ్వు చేసేటప్పుడు నాకు పార్ట్స్‌గా డివైడ్ చేసి ఇవ్వు. నేను నేను కన్సిడర్ ఏమని చేస్తాను, సింగిల్ ఆబ్జెక్ట్ గానే కన్సిడర్ చేస్తాను. బట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏం సెలెక్ట్ చేసుకుంటావంటే మల్టీ మల్టీ పార్ట్ అప్‌లోడ్. ఇది సెలెక్ట్ చేసుకో. ఓకే. డైరెక్ట్‌గా అప్‌లోడ్ కాకుండా మల్టీ పార్ట్ అప్‌లోడ్ కింద సెలెక్ట్ చేసుకో. నేను ఈ 5 టీబీ నేను సపోర్ట్ చేస్తా. బట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్‌ని సెలెక్ట్ చేసుకో. నేనేం చేసుకుంటానంటే దాన్ని డివైడ్ చేసుకుంటా. ఎంత డివైడ్ చేసుకుంటా? ఒక్కొక్కటి 5 జీబీగా డివైడ్ చేసుకొని నేను స్టోర్ చేసుకుంటా. నువ్వు నీ ప్రకారం నువ్వేం చేసుకుంటావు? 5 టీబీ ఒక ఫైల్ నువ్వు ఇచ్చుకో. బట్ డైరెక్ట్‌గా అప్‌లోడ్ అనే ఆప్షన్ కాకుండా మల్టీ పార్ట్ అప్‌లోడ్ అని సెలెక్ట్ చేసుకో. నేను సింగిల్‌గా డివైడ్ చేసుకుంటా. ఎప్పుడు 5 జీబీ, 5 జీబీ, 5 జీబీ, 5 జీబీ అప్ టు 5 టీబీ వరకు. 5 టీబీ దాటింది అంటే 100% వర్కౌట్ అవ్వదు. బట్ ఇంత పెద్దటి మనం పెట్టుకోము ఆబ్జెక్ట్స్. ఎందుకంటే సింగిల్ ఆబ్జెక్ట్ లూజ్ అయితే మనకు చాలా ఆహ్, డేటా లాస్ అయితాం కదా! దట్ ఈస్ వై. బట్ ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అమెజాన్ వాడు చెప్తాడు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ 5 జీబీ కంటే పెద్ద ఫైల్స్ ఏముంటాయంటే సింపుల్‌గా మీరే అనుకోండి, ఒక సినిమా అనుకోండి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాడు యూజ్ చేసేది ఎస్3 బకెటే. నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ వాడు ఏది యూజ్ చేస్తాడు? ఎస్3 బకెటే యూజ్ చేస్తాడు. ఎస్3 బకెటే యూజ్ చేస్తాడు. వాడి మూవీస్ ఏమన్నా లైక్ వెబ్ సీరీస్ అనుకుందాం. వెబ్ సీరీస్ ఇప్పుడు మూవీ అంటే జస్ట్ 2 జీబీనో, 3 జీబీనో ఉంది అనుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు ఎంత జీబీ ఉందని చెప్పేసి మీకు తెలిసిపోతది ఇంటర్నల్‌గా. అదే కొన్ని వెబ్ సీరీస్ ఉన్నాయి. ఆ వెబ్ సీరీస్ మొత్తం డౌన్‌లోడ్ చేయాలంటే నీకు మినిమమ్ టు మినిమమ్ ఒక 25 జీబీ అనుకో. ఇక్కడ అది సపోర్ట్ చేసేది 5 టీబీ వరకు సపోర్ట్ చేస్తది. బట్ వాడేమంటున్నాడు, సింగిల్ ఆబ్జెక్ట్ నేను 5 జీబీ మాత్రమే సపోర్ట్ చేస్తా. ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది గదా! ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది గదా! ఆ టైంలో నువ్వేం జేసుకోవాలి అంటే, మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనే దాన్ని డైరెక్ట్‌గా అప్‌లోడ్ అనేది కాకుండా జస్ట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనేది నువ్వు సెలెక్ట్ జేసుకో. మిగిలిందంతా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని జెప్పేసి చెప్తున్నాడు. దిస్ ఈస్ అవర్ ఎస్3 బకెట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. మనము దీని గురించి వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మనకు కమింగ్ ఒక అరౌండ్ 5-6 సెషన్స్ దీనికి సంబంధించినట్టు ఉంటాయి. ల్యాబే ఉంటది. ఇక్కడ నుండి మీరు రెగ్యులర్‌గా ఫాలో అయ్యి, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. 100% ఫస్ట్ కొద్దిగా ట్రిక్కీ ఉంటది. ఎక్కడ అంటే డిలీట్ మార్కర్‌కు అండ్ పర్మనెంట్‌లీ డిలీట్‌కి కొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ చాలా బావుంటది. ఇండెక్స్.html ఎప్పుడు తీసుకుంటాము, స్టాటిక్ వెబ్‌సైట్ పోస్టింగ్ ఎప్పుడు చేస్తాము, అండ్ ఆబ్జెక్ట్‌ని ఏ రకంగా అప్‌లోడ్ చేస్తాము. ఆబ్జెక్ట్ అప్‌లోడ్ చేయాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్న లోకల్‌లో నువ్వు ఎంతైనా అప్‌లోడ్ చేసుకో. బట్ డిలీట్ చేయడం మర్చిపోకు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు దాన్ని మెయింటైన్ చేస్తాడో ఎస్3 బకెట్‌లో అమెజాన్ వాడు, దానికి బిల్లింగ్ అనేది కూడా పడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఓకే. దిస్ ఈస్ అవర్ టుడేస్ సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ ఇన్ వాట్సాప్ ఆర్ ఎల్స్ ప్లీజ్ కామెంట్ మీ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.